ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆకుతోట గిరిజన కాలనీ నుంచి ఇందిరా భవన్ వరకు ర్యాలీగా వెళ్లారు. గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు షర్మిల. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం అందరికీ అవసరమన్నారు. మాజీ సీఎం జగన్ పర్యటనలో సింగయ్య మృతిపై స్పందించిన షర్మిల, జగన్ సైడ్ బోర్డు మీద నిలబడి ప్రయాణం చేయటమే తప్పని, జగన్ షేక్ హ్యాండ్ ఇస్తున్న సమయంలోనే సంఘటన జరిగిందన్నారు. ఫేక్ వీడియో అనటం దురదృష్టకరమన్నారు. జగన్ ప్రతి విషయంలోనూ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు జనంలోకి వచ్చిన పరిస్థితి లేదని, ఇప్పుడేమో జన సమీకరణతో బల ప్రదర్శన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్ కు నిబంధనలు, ఆంక్షలు ఉండవు. 3 బండ్లంటే 30 బండ్లతో వెళ్తారు. జగన్ మోదీ దత్తపుత్రుడనా? కార్ల కింద మనుషులని నలుపుకుంటూ పోతూ మానవత్వం గురించి మాట్లాడతారా? జగన్ కు అసెంబ్లీకి వెళ్లి సమాధానం చెప్పే దమ్ము లేదు. ఋషికొండలని ఎందుకు గుండు కొరిగారు? మద్యపాన నిషేధం చేస్తామని ఎందుకు కుంభకోణానికి పాల్పడ్డారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ ను నిలబెట్టడానికి తన అవసరం ఉందని పంపించారని తెలిపారు. తనకు జగన్ కు ఉన్న విభేదాలు రాష్ట్ర సమస్యలతో పోల్చితే చాలా చిన్నవన్నారు. జగన్ సీఎం అయిన వెంటనే తమకు విభేదాలు వచ్చాయన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పోరాడగలదని స్పష్టం చేశారు. షర్మిల ఇంకా మాట్లాడుతూ, జగన్ వైఎస్ కుమారుడు అయినా మోదీకి దత్తపుత్రుడిగా ప్రతి బిల్లులోనూ బీజేపీకి మద్దతిచ్చారన్నారు. అదానీ అంబానీలతో పాటు ఎవరికి ఏ మేలు కావాలన్నా చేశారని, మెడలు వంచుతానని మెడలు వంచారంటూ వ్యాఖ్యలు చేశారు. మన రాష్ట్రానికి ఏ మేలు చేయని పార్టీ బీజేపీ అని విమర్శించారు. 15 ఏళ్లుగా ఏపీ ప్రజలను బీజేపీ వెన్నుపోటు పొడుస్తుందన్నారు. ఇప్పుడు పోలవరానికి డబ్బులిస్తామంటున్నారని, అయితే పార్లమెంటులో ఒక్క ఎంపీ కూడా పోలవరం ఎత్తు 45 ఉండాలని ప్రశ్నించేవారే లేరన్నారు. న్యూఢిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తామన్నారని తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద రైతుకి 20,000 ఇస్తామని ఇప్పటికీ ఇవ్వలేదని విమర్శించారు. 80 లక్షల మంది రైతులు ఉంటే 45 లక్షలకు కుదించారన్నారు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళలకు ఉచిత బస్సు బ్రహ్మాండంగా అమలు చేస్తూ ఉంటే ఏపీలో ఇప్పటికీ అమలు కాలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛనిస్తామన్నారని అన్నారు. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మా నాలుకలు మందమా? ప్రజలని మోసం చేస్తున్న మీ నాలుకలు మందమా? వెంటనే అన్ని పథకాలు, హామీలని నెరవేర్చాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కాగా గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.